ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తే. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. ఇక్కడ ఎవరో చంటిబాబు, ఎవరో ఈ చంటిబాబు 2 కిడ్నీలు పాడైపోయాయి, డయాలసిస్. ఖమ్మం పాడు చంటిబాబు మీరేనా? లాస్ట్ టైంలో వచ్చేట్టు అనిపించింది నాకు. అందుముందు వచ్చావా? వచ్చినా. కొద్దిగా బాగున్నావా? బాగానే ఉన్నా. మీ అమ్మగారు కూడా వచ్చారు అప్పుడు. మీ అమ్మగారు నేను తీసుకుని వచ్చారు. మొన్న మంగళవారం డయాలసిస్ అయిందండి. అయితే నిన్న టెస్టులు చేశారు. చేస్తే బ్లడ్ ఇదివరకు ఇన్ని హాస్పిటల్ తిరిగినా 5 కాడికి ఎక్కువ లేదు. పైకి రా, ఇట్లా రావాలి, చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎందుకంటే ఈ తల్లికి డబ్బులు కూడా లేవు. ఆ పిల్లోడు చూస్తే అట్లా ఉన్నాడు. ఎంతమందో పిల్లలు ఉన్నారు. చాలా జాలి, బాధ అయింది నాకు. త్వరగా పరిగెత్తుకుంటా. పోయిన వారం వాపుందా, లైట్గా వాపుందా? అయితే 3 హాస్పిటల్ తిరిగిన అయ్య గారు. దేనికి? బ్లడ్ కోసమా? బ్లడ్ కోసం. ఏ హాస్పిటల్ తిరిగినా 5 కాడికి పెరగలేదు బ్లడ్. క్రియేటిన్ కూడా 10 కాడికి తగ్గట్లేదు. మొన్న పోయిన శనివారం ఓకే, మంగళవారం డయాలసిస్కి పోయాను. టెస్టులు చేశారు. బ్లడ్ 9 పాయింట్లు ఉంది. క్రియేటిన్ 5కి వచ్చింది. హల్లెలూయా. కానీ ఒకటే, దేవుడు చెప్పింది నేను చేస్తా, మనుషులు చెప్పింది నేను చేయ. గుర్తుపెట్టుకోండి. 6 నెలల బెట్ట కూడా బ్లడ్ 5 కాడికి రోజుకి వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించావు. అసలు పోయిన వారం మొబ్బుగా ఉన్నావు నువ్వు, ఏదో కప్పుకొని వచ్చావు. ఇప్పుడు అది కుర్రోడు హీరోలాగా ఉన్నాడు. ఎంతమంది పిల్లలు? 4 సార్. అమ్మమ్మ, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తున్నాయి నాకు. బ్లడ్ ఎక్కించినా ఎమ్మటి నీరు అయిపోద్ది. ఎప్పుడు కూడా బెడ్ ఎక్కించుకోవద్దు. పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. నేను మరోసారి చెప్తున్నా, కానుక అనేది ఒక కారణం ఉంది. దాన్ని పక్కన పెడితే నేను మీకున్నా. చప్పులు కొట్టండి. నేను మీకున్నా. మీరు చచ్చిపోతుంటే నేను ఉన్నా. నేను మాటిస్తా. రక్తం లేని వాళ్ళకి రక్తం ఇస్తున్నా. కొడుకు పెద్దగా ఉంటుంది, వాళ్ళకి ఇంత పెద్ద కొడుకులు ఉంటాయి. అలాంటి వాళ్ళని కూడా యేసయ్య బ్రతికిస్తున్నాడు. బ్లడ్ రోజుకి 4 ప్యాకెట్లు, వారానికి 4 ప్యాకెట్లు ఎక్కించేది. ఎమ్మటి నీరైపోయేది. డబ్బులు ఎక్కడి? అన్ని ప్యాకెట్లు డబ్బులు ఎక్కడి? సందలు అడుక్కుని పోయేవాళ్ళం. ఎవరు? మీ ఊర్లోనా? ఏ ఊరు మీది? మాది ఖమ్మం పాడు, పెనంగంచిపల్లి దగ్గర. వాళ్ళని అడుక్కున్నావా? అయ్యో. 4 పిల్లగాళ్ళు అడుక్కొని, సందాలు అడుక్కొని వారానికి 4 ప్యాకెట్లు బ్లడ్ ఎక్కించేది. ఎమ్మటే ఎక్కించినా కానీ నీరైపోయేది. అయిపోతుంది అది, నీరైపోయేది. ఇక మేము హాస్పిటల్ వదులుకున్నాక వద్దని. పోయిన వారం నువ్వు కలర్ వేరేగా ఉన్నావు, ఇది పాలిపోయిన కలర్లో ఉన్నావు. ఇప్పుడు బాగానే వచ్చావు. శనివారం వచ్చిన తర్వాత మంగళవారం డయాలసిస్ పోతే టెస్టులు చేస్తే బ్లడ్ 8 పాయింట్లు క్రియేటిన్ 5కి వచ్చింది. చప్పట్లు పడతాం గట్టిగా. మైక్ తీసుకో పట్టుకోండి. ఆయన పట్టుకోండి. నన్ను చూడు, నన్నే చూడు. హల్లెలూయా. అలాగే చూడు. హోలీ పవర్. చప్పట్లు కొట్టాలి గట్టిగా చప్పట్లు. చేతులు ఇలా బయట పెట్టు. ఆమేన్. చప్పట్లు కొట్టాడు. ఇక్కడ పట్టుకో. స్పిరిట్. ఆమేన్. లేవాలి. పట్టుకో. మీ పేరేంటి? చంటిబాబు. 4 పిల్లలు చంటిబాబుకి. నిన్న పాలిపోయిన ముఖంతో శక్తి లేకుండా అది కప్పుకుని ఏదో వచ్చి అట్లా చూస్తున్నాడు. నాకు ఈ తల్లిని చూస్తే ఏడోకిట్రా నాకు ఏడుపు వచ్చేస్తుంది. మీరు అనుకుంటారు ఈ పాస్టర్ మంచోడు కదని, కానీ నేను చాలా మంచోడిని. ఇప్పుడు నీ బిడ్డ ఎట్లా ఉన్నాడు? బాగానే ఉన్నాడు. ఈ వారం అసలు అప్పుడు ఏమనుకో, ఎట్లా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైనా చెప్పారా? టీవీలో చూసావా? మా చెల్లెల కూతురు పెనగంచిపూర్లో ఒక అమ్మాయి ఉంది, ఆమె చెప్పింది. టీవీలో చూసి కూడా వచ్చిన. టీవీలో కూడా చూసావు, వాళ్ళు కూడా చెప్పారా? ఇప్పుడు ఇక్కడికి వచ్చావు కదా, పోయిన వారమేనా వచ్చింది? ఈ వారంలో ఇప్పుడు ఎన్ని రోజులుగా ఈయనకి బాధలు ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలుగా? సంవత్సరం వెళ్ళింది. సంవత్సరం వెళ్ళిపోయిందా? నీకు ఎంతమంది పిల్లలు? 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. ఈయన పెద్దోడా చిన్నోడా? అందరికంటే. అప్పుడు ఇక్కడికి వస్తున్నావు కదా, అందరూ చూస్తున్నావు కదా, అప్పుడు నీకేమనిపించింది? తగ్గుతురు నా కొడుకు, అయ్యగారు తగ్గుతురు అనుకున్నావా? నా తండ్రికి అసాధ్యమైనది ఏది ఉందా లేదా? తగ్గిందా? చప్పలు కొట్టాలి. ఇప్పుడే అందరికీ అట్లాగే అయిపోతాయి. మీరు అనుకుంటారు, అయ్యా నువ్వు ముసలం ఎక్కడ చేయి పెడతాది, ఇక్కడ చేయి పెట్టుకోకర్లే. హల్లెలూయా.
చెయ్యి పట్టుకోక్కర్లేదు, మీ మీద నేను చెయ్యక్కర్లేదు, నా మీద మీరు చెయ్యక్కర్లేదు. పవర్ ఎంత ఉందో తెలుసా? 100 కిలోమీటర్స్ ఉంటుంది ఈ పవర్. ఇక్కడ ఎట్లా అంటేనే అంత మనుషులు ఎగిరి పడుతున్నారంటే ఎంత పవర్ ఉంటుంది. ముఖం బాగుందా ఇప్పుడు? చూడండి పాపం ఎక్కడెక్కడ పొడి చేస్తారు. చూడండి ఇదిగో ఇక్కడ కదా ఇది ఇక్కడ చాలా బాధ. ఏం చేస్తాం, చప్పులు కొట్టాడు గట్టిగా. ప్రియులారా, దేవుని వాక్యంలో ఒక చిన్న మాట చూద్దాం. 12 అపోస్తుల కార్య గ్రంథము 5వ అధ్యాయము 12వ వాక్యంలో ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములు అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకును తెగింపలేదు, కానీ ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల అన్యజనులు రోగులను అపవిత్ర ఆత్మల చేత పీడింపబడిన వారిని మోసుకుని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. చప్పట్లతో ప్రభుని కనపడతారు. వారందరూ స్వస్థత పొందిరి. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 5వ అధ్యాయంలో సంఘంలో జరిగిన ఒక గొప్ప కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. గొప్ప కార్యము, హల్లెలూయా. సంఘములో గొప్ప కార్యం జరిగింది. అదేంటంటే అననీయ అనే ఆయన తన భార్యకు తెలిసి ఇద్దరు పొలం అమ్ముకున్నారు. ఆ దినాల్లో అపోస్తులు వారికి దేవుని వాక్యాన్ని బలంగా అందిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు ప్రభు జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నాడు, అపోస్తులను బలంగా వాడుకుంటున్నాడు. ప్రియులారా, చాలామంది దేవుని విషయంలో కాంప్రమైజ్ అయిపోతారు, కానీ దేవుని సరైన విధంగా సరైన రీతిలో గణపరచగలిగితే ప్రైజ్ ది లార్డ్ దేవుని మహిమను చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు దేవుని ఆరాధించే విధంగా రకరకాలుగా ఆరాధిస్తున్నాం. ఈరోజు ఆత్మ కార్యాల విషయంలో ఎక్కడ మనం చూడట్లేదు. ఆత్మ ద్వారా దేవుడు చేసే కార్యాలను మనం ఆశతో వెళ్ళినా కూడా మనము అనుకున్నంత కార్యాలు చూడలేని కొన్ని పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నాం. చాలామందికి దైవజనులు అంటే చాలా అభిమానం, ప్రేమ. దైవజనులు అంటే ప్రేమ, అభిమానం. దైవజనులు దేవుడు వాడుకుంటున్నప్పుడు వారిని చూసి దేవుని మీద ఇంకా విశ్వాసమును కలిగినటువంటి వారుగా ఉన్నారు. దేవుడు సేవకులను తన ఆత్మతో నింపి సేవకులను వాడుకుంటున్నాడు ఈ రోజుల్లో. ఆమేన్, హల్లెలూయా. దేవుడు తన సేవకులను ఆత్మతో నింపి తన సేవకులు వాడుకుంటున్నారు. ఆయన శిష్యులను కూడా బలంగా వాడుకున్నాడు దేవుడు. ఈ అననీయ సభ్యులు అనేటువంటి ఇద్దరు కూడా భార్య భర్తలు పొలం అమ్ముకుని కొంత దాచుకుని కొంత తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వెంటనే అక్కడ అననీయ ఇంతకే అమ్మావా అని అడిగినప్పుడు అతను అలాగే మాట్లాడితే వెంటనే అతను అప్పటికప్పుడే చనిపోవటం జరిగింది. అప్పటికప్పుడే అపోస్తుల పాదాల దగ్గర ఆయన పెట్టిన దాన్ని వాళ్ళు ముట్టలేదు, అపోస్తులు ముట్టలేదు. కానీ ఇంతకే అమ్మావా అని చెప్పినప్పుడు అవును అని ఎప్పుడైతే అన్నాడో అక్కడికక్కడే నడుము పూస అలా
అలా వీక్ అయిపోయింది, ఇలా కుప్పకూలి అక్కడికక్కడే చనిపోవటం జరిగింది. ప్రియులారా గమనించండి, దేవుని పనిలో నమ్మకంగా ఉండాలి. సేవకులు పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దయచేసి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి సేవకులలో యొక్క మాట ఏమైతే ఉంటుందో, పలుకుతున్నారో, అది మీ జీవితంలో అది ఆశీర్వాదమైతే ఆశీర్వాదము, మీ ప్రవక్తన సరిగా లేకపోతే అది శాపమైతే శాపం ఆ క్షణంలో దిగి వచ్చేస్తుంది. చాలామంది అనుకుంటారు దేవుడు అన్నీ తెలుసులే దేవుడికి అని తప్పులు చేస్తున్నారు. అన్ని దేవుడికి తెలుసులే, మీకేంటి తెలిసేది అనుకుంటున్నారు. ఆయన ప్రవక్తలు, దేవుని సేవకులు, ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. జాగ్రత్త, దేవుడు వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయన ప్రవక్తలను దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా. భార్య కూడా చనిపోయింది. ఆ సంఘస్థులు అప్పుడే తీసుకెళ్ళి వాళ్ళని సమాధి చేసేస్తారు అక్కడ. కానీ ఈ విషయాలు విన్నటువంటి వారిలో చాలా భయం వచ్చేసింది, భయపడిపోయారు. కానీ ఇక్కడ విషయం గమనించినట్లయితే ఈ విషయాలన్నీ ఎప్పుడైతే ఆ సంఘములో అక్కడ జరిగినాయో, దేవుని అపోస్తులకు ఉన్నటువంటి ఆత్మ అపోస్తుల మీద దిగి ఉన్నటువంటి ఆత్మ ఎంత బలంగా ఉన్నదో, అక్కడ జరిగినటువంటి ఆ క్రియ వెంటనే అక్కడ అననీయ అలా చనిపోవటం, తన భార్య చనిపోవటం, అపోస్తులలో దేవుని ఆత్మ ఎంత బలంగా ఉన్నదో వాళ్ళకి అర్థమైపోయింది. అందుకని ఇక్కడ మనం చూసినట్లయితే ప్రజల మధ్య అనేకమైన సూచక్రియలను మహత్కార్యములను అపోస్తుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మండపములో ఉండిరి. అపోస్తుల ద్వారా దేవుడు ఆత్మకార్యాలు జరిగిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యాలు అపోస్తుల ద్వారా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు చాలా ఆనందం కలిగింది. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషపడుతున్నారు. అందుకనే వారందరూ ఏక మనసు, అంటే ఒకే మనసుతో ఆ సొలొమోను మండపంలో చేరి ప్రభుని ఆరాధిస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు యేసు ఆశ్రయపురంలో దేవుడు అద్భుతాలు చేస్తున్నారని విని టీవీ ద్వారా లేకుంటే ఇతరుల ద్వారా తెలుసుకుని మా జీవితంలో మాకు కూడా అద్భుతాలు జరగాలని ఎలా మీరు వచ్చారో, ఇక్కడ ఎక్కడెక్కడ నుండి వచ్చారు, ఎట్లానో వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అక్కడ అందరూ ఏక మనస్సుతో దేవుని ఆరాధిస్తూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న, అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు యేసు నామములో కలుగును గాక. హలో, ప్రైజ్ లార్డ్ తల్లి. ఏమైంది? దేని కొరకు చేయాలమ్మా? గుండెల్లో నొప్పి గురించి. ప్రైజ్ లార్డ్. గుండెలో నొప్పి ఉందంట. అది మరి కనుక్కొని చేయాలా, లేదా మీరు చెప్తే అయిపోతున్నాయి కదా? స్తోత్రములు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏదీ లేదు, మీ సమస్తము సాధ్యమే.
నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ గుండెలో నొప్పి వస్తున్న బిడ్డకి విడుదల ఇవ్వండి యేసు నామములో. ఆమేన్ ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. స్తోత్రం. యేసు రక్తం మెచ్చి ఎంతమంది అయితే శోధనలో ఉన్నారో ప్రభా, ఎంతమంది అయితే బంధకాల్లో ఉన్నారో తండ్రి, ఎంతమంది అయితే ప్రభా విడుదల లేకుండా ఉన్నారో యేసు క్రీస్తు నామములో వారికి విడుదల కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా హల్లెలూయా. మరి దేవుని కృపను బట్టి ఇంతవరకు మీరు యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న స్వస్థత విడుదల కార్యక్రమాలు మీరు చూడగలిగారు. దాన్ని బట్టి దేవునికి స్తోత్రములు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మరి ప్రతి శనివారం కూడా ఈ స్వస్థత ప్రార్థన ప్రతి శనివారం కూడా ఉంటుంది. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. దేవానికే స్తోత్రములు స్తోత్రములు. హల్లెలూయా. హలో, వందనాలమ్మా, చెప్పండి. అది టీ నర్సాపురం, ఏలూరు జిల్లా టీ నర్సాపురం అండి. నాకు పురుగు అన్నారండి, ఒళ్ళంతా మట్టలు వచ్చినాయండి అయ్యగారు. అది కాళ్ళు చేతులు నొప్పులు అండి, కీళ్ళని నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళు నొప్పులు అవి వస్తున్నాయండి. స్తోత్రమునైనా ప్రియ సోదరికి ఏదైతే బలహీనత ఉందో ఆ నొప్పులు ఉన్నాయో యేసు నామములో ఇప్పుడు పూర్తిగా విడుదల కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లైవ్లో ఎవరైతే మరి బలహీనంగా ఉండి ఏమాత్రము కూడా మరి శక్తి లేనటువంటి వారికి ఉన్నట్లయితే ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని కలుసుకోవటం దేవుడు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. మరి ఈ లైవ్ ద్వారా మిమ్మల్ని చూడటానికి మీ కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు మాకు ఈ అవకాశం ఇచ్చి ఉన్నాడు. హలో, చెప్పండి. అమ్మ, మేము చెప్పాలా? ఫోన్ చేశారు మీరు, ప్రార్థన అవసరం కొరకే చేశారా? అవును సార్. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ప్రార్థన అవసరత ఏంటో చెప్పండి. నాకు ఛాతిలో మంట ఇచ్చింది సార్, అందుకని. మరి అది మీరు చెప్పాలి కానీ మమ్మల్ని చెప్పమంటారే? స్తోత్రము నాయన. ఈ బిడ్డను బట్టి ఆ ఛాతుల మంటను బట్టి విడుదల పరచండి, అద్భుతం చేయండి. అది ఎప్పటికీ రాకుండా సంపూర్ణ కార్యం చేయండి వేస్తున్నాము. ఆమె ఎప్పటి నుంచి ఉందాం అట్లా? సార్ ఒక 6 నెలలు అవుతుంది అయ్యా. ఎన్నమ్మలో కూడా మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? బ్యాక్ పెయిన్ ఏం వస్తలేదు, ఛాతిలోనే మండినట్టు అవుతుంది సాయంత్రం అయిందంటే. ఓకే, గాడ్ బ్లెస్. ఏ ఊరమ్మా మీది? మేము ఇక్కడ హైదరాబాద్ లో మైదుపట్నం ఉంటాం సార్. మీరు లైవ్ చూస్తున్నా టీవీలో. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం గుర్రం కూడా అంటే ఎల్బీ నగర్ దగ్గర అమ్మ స్వస్థత ప్రార్థన ఉంటుంది. వీళ్ళుంటే రెండమ్మా ఒకసారి. ఓకే సార్. దేవునికి మహిమ. ఎవరికైనా మరోసారి చెప్తున్నా, సిటీలో ఎక్కడి నుంచి అయినా 277 కానీ 279 కానీ బస్సు మన చర్చి కాడే ఆగుతుంది. మన గేట్ కాడే ఆగి ఎబ్రహీంపట్నం వెళ్ళిపోతుంది. దయచేసి గమనించండి. సిటీలో ఎక్కడి నుంచి వచ్చినా కూడా మరి 277 బస్సు వస్తుంది, అలాగే 2079 బస్సు కూడా వస్తుంది. సిటీలో మీకు ఎక్కడి నుంచి అయినా సరే ఈ బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. దయచేసి చూడండి. హలో, వందనాలయ్యా. వందనాలు. చెప్పండి అయ్యా. అయ్యా, నాకు పక్షవాతం వచ్చిందయ్యా, ప్రార్థన చేస్తారని చేశాను. స్తోత్రం. నీ విలాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. పక్షవాతంతో బాధపడుతున్న కుమారుని బలపరచండి, ఆ బలహీనత నుంచి పూర్తిగా విడిపించండి యేసునామములో. మరి ఎవరైతే ఈ ప్రోగ్రాం చూస్తున్నారో మీ స్నేహితులకు మీ బంధువులకు తెలియపరచండి. ఎటువంటి వ్యాధి అయినా యేసునామములో తగ్గిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. ఆనాడు మరి యోహాను సువార్తలో గొర్రెల ద్వారం మరి బేతస్తా కోనేరు అనేది ఉంది. మరి ఆ దేవదూతలు ఆయా సమయంలో ఆ స్థలాల్లో మరి నీళ్లు కదిలించినప్పుడు మరి దేవుని దూత నీళ్లు కదిలించినప్పుడు అక్కడ ఎవరు బలహీనంగా ఉంటారో, వాళ్ళు ఎలాంటి వ్యాధిగ్రస్తులైనా వారు ఎవరు బలహీనై ఉంటారో, రోగులు ఉంటారో వాళ్ళు వెంటనే స్వస్థత పొందుకుంటారు. కనుక దయచేసి గమనించండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గుడ్. థ్యాంక్ యూ జీసస్. ప్రతి శనివారం కూడా యేసు ఆశ్రయపురం నందు జరిగే స్వస్థత ప్రార్థనకు మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరి
హలో, వందనాలయ్య గారు. వందనాలు అయ్యా, చెప్పండి అయ్యా. నేను ఆర్మీలో జాబ్ చేస్తున్నాను సార్. ఓకే, రైట్. మన ఇండియన్ ఆర్మీలో జాబ్ చేస్తున్నాను. సికింద్రాబాద్ నుంచి రిటైర్డ్ అయ్యాను. సికింద్రాబాద్ లో చేస్తున్నాను. నాకు 10 years నుంచి ఫిక్స్ వస్తుంది సార్. కూర్చోటకు రావట్లేదా? ఎంత కూర్చోటకు రావట్లేదా? ఫిట్స్ వస్తున్నాయా? అచ్చా, చెప్పండి. ఫిట్స్ వస్తుంది. న్యూరో స్పెషలిస్ట్ కి న్యూరో స్పెషలిస్ట్ కి ఢిల్లీ హాస్పిటల్ లాగా అవన్నీ మొత్తం చూపించినా కానీ రిపోర్ట్స్ మొత్తం అన్ని నార్మల్ వస్తుంది సార్. మీరు ఇక్కడ సికింద్రాబాద్ లో ఉన్నారు కదా, ప్రతి శనివారం కూడా స్వస్థత ప్రార్థన జరుగుతుందండి. ఎల్బీనగర్ దగ్గర గుర్రం కూడా రండి. మరి దేవుడు కార్యం చేస్తాడు. మీరు వీలుంటే ఒక టీవీ ప్రోగ్రామ్ కూడా స్పాన్సర్ చేసుకోవాలి. వీలుంటే రండి. ఆ అద్భుతంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడండి. భయం ఏమొద్దు, సరేనా? గాడ్ బ్లెస్ యూ. ప్రభు ఫిర్దాసుని బట్టి ప్రార్థిస్తున్నాను. మరి నీ సేవకుడు ఫిట్స్ చేత బాధపడుతున్నారు, విడిపించండి, అద్భుతాన్ని చేయండి. యేసునామములో దయచేసి గమనించండి, మన ప్రోగ్రామ్స్ మరి చాలా టీవీలో కూడా వస్తున్నాయి. మేము చాలా భారంతో పరిచర్య చేస్తున్నాను. దయచేసి మరి ఇలా ఇప్పుడు సార్ చెప్తున్నారు, ఇప్పుడు నేను ఆర్మీలో పనిచేస్తున్నాను, మరి ఎన్నో మందులు వాడని అన్నారు. ఎక్కడ తగ్గదండి ఇది. జీవితాంతం లైఫ్ లాంగ్ మీరు మెడిసిన్ వాడాలా. కనుక ఇక్కడికి రండి. నా తండ్రి నాకు ఇచ్చిన వరంలో నుంచి మేము ప్రార్థన చేస్తాం. సంపూర్ణంగా మీరు విడుదల పరచబడతారు. హలో, ప్రైజ్ తల్లి, చెప్పండి అమ్మా. ప్రైజ్ అండి, చిలువూరు నుండి మాట్లాడుతున్నాం. మా మదర్కి 4th stage క్యాన్సర్ అండి. 4th stage క్యాన్సర్ అంటే ఇది లాస్ట్ స్టేజ్ అండి. మీరు వీలుంటే శనివారం ఆ తల్లి గారిని తీసుకుని రండి. బ్రెస్ట్ లో బాగా పెద్ద గడ్డ ఉంది సార్. అది బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి గడ్డలు వచ్చేస్తాయి. అదే అవి నేను ప్రార్థన చేస్తామో తగ్గిపోతాయి. 4th stage క్యాన్సర్ అని డాక్టర్లు చెప్పే అబద్ధాలు నమ్మకండి. ఆ గడ్డలో ఇంతలో ఆవు నుండి చీములు కారిపోతున్నా ప్రార్థన చేస్తాను. ప్రభు అద్భుతంగా చీమిని ఆపేస్తాడు, ఆ దుర్వాసన ఆపేస్తాడు, అది ఆరిపోద్ది. మీరు కీమోలు కానీ రేడియేషన్ కానీ వెళ్ళక్కర్లేదు. ఏటికి వెళ్ళలేదండి, మంచి మీద బెడ్ మీదే ఉన్నారు. అమ్మా ఏంటమ్మా? పూర్తి బెడ్ మీదే ఉన్నారు 25 రోజుల నుండి. సరే, ఏ ఊరు మీద? ఏ ఊరు? చిలువూరు అండి. తిరువురా? విజయవాడ దగ్గరలో చిలువూరు అండి. మీ పేరేంటండి? ఆ పేరు మాధవి అండి. మాధవి. 2 రోజుల నుండి ఇలా ఫోన్ చేస్తా ఉన్నానండి మీకోసం. ఓకే, సరే, మీరు 5 గంటలకు ఫోన్ చేయండి అమ్మా. 5 గంటలకు ఫోన్ చేయండి, సరేనా? రైట్. దయచేసి గమనించండి, చాలామంది ఈ 4th stage క్యాన్సర్లు అంటే మీరు భయపడుతున్నారు. మీరు ఏం భయపడక్కర్లేదండి. ఇక్కడ యేసు ఆశ్చర్యకరం ఉంది. మీకు దేవుడు మేలు చేస్తాడు ఖచ్చితంగా. మరి దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు కదా. దేవుడు కార్యం చేస్తాడు. మరి క్యాన్సర్ చాలామంది మరి చాలా బాధలు పడుతున్నారు. మరి ఎంతోమంది మాకు ఈ విషయంలో మాకు ఈ క్యాన్సర్లు ఉన్నాయండి. రాజకుమారి అంట గుంటూరు నుంచి వచ్చారు. 1 సంవత్సరం నుంచి జ్వరం, వారంలో 2 రోజులు ఉంటుంది. కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుందంట. ఎవరి మనిషి? 1 సంవత్సరం నుంచి జ్వరము, వారంలో 2 రోజులు ఉంటుంది జ్వరం. ఓకే, కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. దేవుని స్తుతించండి, అందరూ కూడా స్తుతించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చప్పట్లు కొట్టి స్తుతించండి, చప్పట్లు కొట్టుకుంటూ దేవుని స్తుతించండి. ఇది అమ్మాయి అమ్మ, హల్లెలూయా. చప్పట్లు కొట్టండి. డల్గా ఉంది సౌండ్, ఇలా ఉన్నప్పుడు పెట్టాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. రక్తం ఏంటి? ఏమైతుంది? రక్తం అది చెడు రక్తం మంచి రక్తం ఫిల్టర్ అయ్యేది వాసింది. దానివల్ల కొంచెం పొట్ట వాసినట్టుగా 2వ నెల 3వ నెల కడుపు అయినట్టుగా ఉంటుందా? ఇక్కడ ఏమన్నా అవుతుందా నీకు? ఇక్కడ ఛాతిలో ఏం లేదా? ఇక్కడ ఈ సైడు ఈ సైడు ముక్కు పరీక్ష చేశారు, అన్ని టెస్టులు చేశారు.
తిరగని హాస్పిటల్ లేదు, అంతరాలు తంత్రాలు అన్నీ తిరిగాను. ఓకే 1 year నుంచి చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ సూదుల నుంచి, ఇంజక్షన్ నుంచి నరకం చూశాను. ఇప్పుడు మీ బాడీ ఫ్రీ అయిందా అట్లే ఉందా? ఓకే, ఓకేనా? ఇప్పుడు మీ భర్త అక్కడ ఉన్నాడా? ఆయనే కదా మీ భర్తేనా? మా వారు ఏం పని చేస్తారు ఆయన? ఆటో ఫైనాన్స్. ఆటో ఫైనాన్స్ ఇస్తారా? దాంట్లో వర్క్ చేస్తాను. వర్క్ చేస్తారా? ఓకే. మీ భార్య ఇప్పుడు నడుస్తుంది చూడండి, ఒకసారి నడు తల్లి. ఊరికో చప్పట్లు కొట్టండి అందరూ కూడా, ఎంతో చేతులు పైకి ఎత్తినట్టుకోండి. ఇప్పుడు ఎట్లా మీకు ఎలా ఇప్పుడు ఆవిడ ఇప్పుడు వరకు ఆవిడ పట్టేసినట్టుగా నడిచింది స్పీడ్గా, ఉరికాలే కావాలా? సంతోషంగా ఉందా? ఏంటి ఇంట్లో ఏదో ప్రాబ్లం అయిందంట కదా, ఇప్పుడు వెళ్ళిపోతారా? అదే 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 అమ్మాయి అదిగో ఉరుకుతుంది. ఇక ఈ రోజు నుంచి అన్నం తింటుంది, నిద్రపోతుంది. అదేదో నా యేసునామములో ఇద్దరు పిల్లల నోటితో మాట్లాడాలి బాబు. ఇద్దరు పిల్లలు. సిస్టర్ రండి అమ్మా, ఎంత రిలీఫ్ అయింది చెప్పేసి. ఓకే, చాలా రిలీఫ్ అయ్యాను. అస్సలు మీకు ఎవరైనా చెప్పారా, మీరే వచ్చారా? మాకు మా ఊర్లో బెల్లంకొండ, పిడుగురాళ్ళ సత్రంపల్లి మధ్యలో బెల్లంకొండ మీద మాది చంద్రాజుపాలెం. అక్కడ ఒక ఆమె ఉండేది రామ్మని, ఆమె చెప్పింది అప్పుడు 6 months. మరి ఇన్ని రోజులు నువ్వు టీవీలో చూస్తావా లేదా? లేదు, ఈ మధ్య గుంటూరు వచ్చిన తర్వాత మా అత్తగారు ఊరు గుంటూరు. అయితే ఏఎంసీకి వెళ్ళక ముందు గవర్నమెంట్ హాస్పిటల్లో 2 months ఉన్నాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇద్దరు చెప్పారు, ఇక్కడ పలానా చోట హైదరాబాద్ లో పాష్ గారు. ఇంతమంది చెప్తున్నా నువ్వు మరి ఎందుకు ఇంత లేట్ చేసావు? చూసుకో, కాళ్ళు చేతులు కదుపుకో, సంతోషంగా రిలీఫ్ అయిపోయింది. చూసుకో, ఇందాక ఇదంతా పట్టేసినట్టుగా స్టమక్ పట్టేసినట్టుగా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? దాంట్లో నువ్వేమని రాసావంటే, మామూలుగా దీంట్లో ఏమైనా రాశారంటే, ఈమె వాతావరణం 1 సంవత్సరం నుండి జ్వరము వారంలో 2 రోజులు ఉంటుంది, కడుపులో రక్తం నిల్వ ఉండే ప్రాంతం వాపు వచ్చి దాని వలన బరువు తగ్గి నీరసం అవుతుంది అని రాశారు. ఆమేన్, హల్లెలూయా. పూర్తిగా దేవుడు ముందుగా పూర్తిగా దేవుడు విడుదల ఇచ్చాడమ్మా. ఇక ఎటువంటి భయం లేదు. తండ్రి నేను తన హస్తంతో ముట్టి ఉన్నాడు. చప్పట్లు కొట్టు ప్రభుని గారి పచ్చ అబ్బాయి. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. అసలు వాస్తవంగా ఇట్లా ఊరికి అన్నాలైంది. ఇట్లా ఊరకటం సంతోషం ఉంది తెలుసా నీకు? ఇప్పుడు ఓకే, రిలీఫ్ అయిందా? హ్యాపీ అయిందా? బస్సులో వచ్చారా, ఎట్లా వచ్చారు మీరు? ట్రైన్లో. అవునా? సీట్ లేక డోర్లు కాడ ఎట్లట్లానా? ఇప్పుడు ఎనర్జీ వచ్చేసిందా నీకు? బ్లడ్ రిలీజ్ చేశాను ఇప్పుడు, అంటే రక్తము బాడీ మొత్తం. ఓకేనా? చప్పులు కొట్టి ప్రభుని కనపరచండి. ఆమె అసలు ఎట్లా? థ్యాంక్ యూ. మీరు చర్చికి వెళ్తారా? మంత్రాలకి వెళ్తారా? ఈ రెండునా? ఏంటి అసలు? ఆర్సిఎం చర్చ్ మీద మారు, ఇప్పటికైనా మారు. నీ హృదయాన్ని యేసయ్యకి పూర్తిగా ఇచ్చేయి, దేవుడు కార్యం చేస్తాడు. ఇటు అటుగా ఉండవద్దు, ఎందుకంటే తండ్రి ఇచ్చిన వరం నాకు ఇది. అసలు ఇంత ఫాస్ట్గా ఈ స్టేజ్ మీదే దేవుడు ఇంత అద్భుతాలు చేస్తున్నాడు. హ్యాపీ. ఇక మీరు ఏమీ భయం లేదు, అన్నం తినాలి, నిద్రపోవాలి. మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మాకు ఫోన్ చేయాలి. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఓకే కదా బ్రదర్? హ్యాపీయా? మీరు ఇలా వచ్చినప్పుడు ఏమనుకున్నారు? తెలియదు మాకు, యూట్యూబ్ లోనే మొన్న రీసెంట్ గా చూసారా? నమ్మకం వచ్చిందా? ఓకే, దేవుడికి స్తోత్రం. నమ్మకం వచ్చింది కదా, అది చాలు మనకి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ వచ్చి ప్రార్థన చేసి విడుదల పొందుతున్నారు. దయచేసి చూద్దాం. హలో అమ్మా, ప్రైజ్ లార్డ్ అమ్మా. ప్రైజ్ లార్డ్ అమ్మా. బాగోలేదు అయ్యగారు, ఆపరేషన్ చేసుకుంటే ఆపరేషన్ పుండు అనేది మానలేదు, నొప్పి వస్తుంది, నడుస్తుంటే రక్తం వస్తుంది అయ్యగారు. ఎవరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము బాపట్ల నుండి మాట్లాడుతున్నాము. మరి టీవీ ప్రోగ్రామ్ చూస్తున్నారా? ఇప్పుడే చూసారా? నిజం చెప్పండి. చూస్తున్నాము, రోజు చూస్తున్నాము. మరి చూస్తుంటే నడుతుంటే రక్తం మొత్తం ఎవరు ఆపుతారు? ఇక్కడ తీసుకురావాలి కదా. ఎవరు, మీరా వేరే వాళ్ళ? లేదే సార్.
ఎన్నాళ్ళు బట్టి ఉంది అలా రక్తం ఎన్నాళ్ళు బట్టి కారుతుంది? కాలు బాగాలేదు, ఆపరేషన్ చేస్తే పుండు ఉంది, అది తగ్గకల్లా. అమ్మ మరి టీవీలో చూస్తున్నావు కదా, ఇక్కడికి రావచ్చు కదా, శనివారం స్వస్థత ప్రాంతానికి రావచ్చు కదా. డబ్బులన్నీ గుంజేశారండి, డబ్బులు గుంజేశారు, చాలా లక్షల్లో గుంజేశారు. కానీ యేసు ఆశ్రమానికి వచ్చారు, ఒక్క నిమిషంలో సెకండ్ అసలు ఆవిడికి అంటే అనకూడదు, ఆ యొక్క శరీరం మీద ఉన్న వస్త్రాన్ని కూడా ఆమె కప్పుకోలేని, అంటే మొయ్యలేని ఆ స్థితిలో, అడుగు తీసి అడుగులే వేయలేని ఆ స్థితిలో ఆ బిడ్డ ఉన్నప్పుడు ప్రార్థించగానే వెంటనే ఒక నిమిషంలో లేచి నడిచి భోజనం చేసి హ్యాపీగా వెళ్ళిపోయాడు. ఇది యేసు ఆశ్రయపురంలో జరుగుతున్న ఏ వీడియోలైనా సరే, 2000 వీడియోలు ఉన్నాయి, ఏ వీడియోలైనా ఒక్క నిమిషంలో లేచి నడిచాను. 10 సంవత్సరాల మంచంలో ఉన్న, 20 సంవత్సరాల మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఒక్క నిమిషంలో మేము నడిచాము అని సాక్ష్యం ఇస్తున్నారు. ఎంతో నమ్మకంతో విశ్వాసంతో వస్తున్నారు. దేవుడు బలమైన కార్యం జరిగించి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క విశ్వాసాన్ని బలపరిచి ఇదిగో ఈ రోజు నాడు ఇంత స్వస్థతలో జరిగిస్తున్నాడు. దేవుడికి మహిమ. మరి ఆయన డాక్టర్ మిచ్చిన పరమ డాక్టర్ అని మనం ఆయన గురించి తెలుసుకుందాము. ఆయన నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఎంతో శోధనలో, బాధల్లో, వేదల్లో ఉన్నటువంటి వారు, నేను చనిపోతాను, నా బిడ్డలు ఏమైపోతారు, నేను చనిపోతాను, నా భార్య, నా భర్త ఇట్లాంటి బాధలతో ఉన్నవాళ్ళు రండి ఇక్కడికే, పూర్తిగా విడుదల పొంది హ్యాపీగా వెళ్ళిపోవచ్చండి. ఎటువంటి సందేహం లేదు. యేసయ్య మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన ప్రియకుమారుడైన యేసు క్రీస్తులో మనకి మేలు జరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. హలో హలో అయ్యగారు వందనాలు తల్లి, చెప్పమ్మా. గొప్ప సాక్ష్యాలు అయ్యగారు. ఏడుతున్నా నేను టీవీ ఎదురు కూర్చొని. ఏమ్మా? నాకు కిడ్నీ నొప్పులు, బాగా హార్ట్ ప్రాబ్లం ఉంది. రేత్రి నిద్ర పడతాయి గారు, పేడ కళ్ళొత్తి నిద్ర పడతాయి గారు. అసలు ప్రార్థన చేసుకోలేను, శరీర బలహీనత అయ్యారు. ప్రార్థన చేయండి అయ్యారు. ప్రభు కార్యం చేస్తాడమ్మా, మీకేం బాధ లేదు. తల్లిని దర్శించండి ప్రభా, అద్భుతం చేయండి. వారి బాధ వేదన యేసయ్యా తొలగించండి వేస్తున్నాములు. అమ్మే దయచేసి శనివారం స్వస్థత ప్రార్థనకు రండి. ఎందుకంటే మీరు చాలామంది అబ్బో పాస్టర్ గారు అలాగే చెప్తారు, టీవీలో అట్లా చెప్తారు, నేను చెప్పట్లేదండి. దయచేసి గమనించండి. దేవుడి చిన్న కృప ఇది. మీరు లైవ్లో ఇప్పుడు చూస్తున్నారు ఎన్నో అద్భుతాలు. మరి వచ్చి మేము ఇన్ని సంవత్సరాలు మా ఊరు కాదు కదా, వాళ్ళు ఎక్కడెక్కడో ఉండో వచ్చి, అయ్యా మేము ఇన్ని బాధలు పడ్డాం, ఇన్ని హాస్పిటల్ తిరిగాం, ఎక్కడ మాకు తగ్గలేదయ్యా, ఇక్కడికి వచ్చిన ఒక నిమిషంలో మేము తగ్గి గంతులు వేస్తున్నాం అని ఆనందంగా సాక్ష్యం ఇస్తుంటే మీరు చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరి మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. దయచేసి గమనించండి. హలో హలో ప్రైజ్ లార్డ్ తల్లి, టీవీ చూస్తున్నారా? చూస్తున్నాను, ప్రతి నిత్యం చూస్తూనే ఉంటాను. ప్రతి నిత్యం లేదు, ఒక రోజులో 4 ప్రోగ్రాలు వస్తాయి. ఉదయకాలం చూస్తాను, సాయంత్రం చూస్తున్నాను, మధ్యాహ్నం కూడా వస్తుంది 3 నుంచి 4 వరకు. ఆ పిల్లని తీసుకొని రాలేక మాకు తెలియక రాలేదండి. ఓకే తల్లి, మరి మీ దేవురండి? గుంటూరు జిల్లా అమీన్నగర్. పిల్లడికి ఏమైంది? పక్షవాతం వచ్చినది. ఒక కాలు కొంచెం నడుస్తున్నాడు, నోటి మాట లేదు, ఎడం కుడి కన్ను గాని రాదు, మెదడు లేదన్నారు. ఒక మెదడు లేదు అని అన్నారు. పిచ్చి పిచ్చి చేస్తాడు, అసలు ఒకటే కేకలు, రేత్రి నిద్రపోడు. పెళ్ళి అవ్వలేదా? మ్యారేజ్ అయిందా? లేదండి, మైండ్ సరి లేదు కదా. 22 సంవత్సరాలు. వాళ్ళ నాన్న, మీరు అమ్మనా తల్లివా నువ్వు? తల్లినండి. వాళ్ళ నాన్నగారు ఉన్నారా? వాళ్ళ నాన్నగారు చెప్పులు కొడుతాడండి. చెప్పులు కొడతాడా? ఉన్నాడండి. మంచోడేనా? షాప్ చెప్పులు కుట్టుకుంటేనండి. ప్రార్థన చేస్తున్నావు. ఓకే, ప్రభు చెప్పి తీసుకురండి. స్తోత్రం. నీకు అసాధ్యమైనది లేదు. యేసు నామములో ఆమేన్. దేవునికి మహిమ. మరి తల్లి పాపం పెద్దవాళ్ళగా ఉంది.
అలాంటి బిడ్డలు కూడా చూడండి. హలో 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 చెప్పండి. అయ్యారు కాల్ కలుపుకోండి. వందనాలమ్మా, వందనాలు. చెప్పండి అమ్మా మీరు. నాకు మోకాలు నొప్పులు అండి 7 సంవత్సరాల నుంచి. స్తోత్రము నాయన. ఈ బిడ్డ మోకాళ్ళు నొప్పుల విషయంలో అద్భుతం చేసి ఆ మోకాళ్ళు చక్కగా పనిచేయనట్టుగా నొప్పులతో గురించండి వేస్తున్నాము. ఆమె దయచేసి గమనించండి. పెద్ద సీరియస్ మ్యాటర్ కేసులు ఉంటే దయచేసి కలపండి. మరి చిన్న చిన్న విషయాలు కలపండి. హలో అయ్యా వందనాలు అయ్యా. వందనాలు అయ్యా, చెప్పండి. అయ్యా లివర్ ఇన్ఫెక్షన్, బ్లడ్ లో ఇన్ఫెక్షన్ అని చెప్పి చెప్తున్నారయ్యా డాక్టర్ల. అవి నమ్మకండి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? నెల్లూరు అయ్యా మాది. శుక్రవారం నైట్ బస్ ఎక్కేసి హైదరాబాద్కి వచ్చేసేయండి. సంపూర్ణ తగ్గించుకుని హ్యాపీగా వెళ్ళిపోతుంది. కానీ ఇంకా మాటలు లేవు. ఒకటే మాట, నీతో నేను మాట్లాడు, నాతో నువ్వు మాట్లాడక్కర్లేదు, తగ్గించుకుని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. ఇక ఎక్కడ వద్దు, ఇక్కడే రావాలి. సరేనా? గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. దయచేసి లివర్ పాడైపోయింది, మీకు పూర్తి వచ్చేసి క్యాన్సర్ ఉంది, మీ కిడ్నీలు పాడైపోయినాయి, మీ గుండెపై ఎందుకు సొల్లు కబుర్లు వినకండి, ఈ సొల్లు మాటలు వినకండి. యేసు ఆశీర్వాదానికి రండి, స్వస్థత పొందుకోండి, వెళ్ళిపోండి హ్యాపీగా. సంవత్సరాలుగా బాధపడుతున్నటువంటి వారు ఏమి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మళ్ళీ టాబ్లెట్లు కూడా వేసుకున్న అవసరం లేదు అని మరి గట్టిగా చెప్పగలుగుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మాకు దీర్ఘకాల రోగాలని 20 టాబ్లెట్లని 30 ఎందుకండి తలకాయ నొప్పి పనులు? రండి, విడుదల పొందండి. యేసు నామములో మీరు విడుదల పొందండి, వెళ్ళండి. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బాగు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. హలో హలో వాళ్ళిద్దరు కొట్టేసుకుంటున్నారు. ఫోన్ ఇవ్వమా? హలో అంటలేదు వాళ్ళిద్దరు. హలో అమ్మా చెప్పండి. ప్రైజ్ లార్డ్ తల్లి, మీ ఫోన్ కలిసింది, మాట్లాడండి. ఇగో ఈ పిల్లలకి పిడుపు వచ్చింది. సండే రోజు చర్చలో కూర్చోమను పడిపోయిండు. జర పేరు చేయండి. ఎవరు? బాబు 8 ఏళ్ళ పిల్లగాడు 10 ఉంటాయేమో. 10 ఉంటాయేమో. మీ దేవురమ్మా? మిరియం కూడా. ఫిట్స్ వచ్చిందా బాబుకి? పడిపోయిండు, చర్చలో పడిపోయిండు. ఇక అయ్యగారు పేరు చేస్తే మంచిగా అయింది. మళ్ళీ ఇంటికి వచ్చినాక మళ్ళీ 2 సార్లు వచ్చింది. మీరు ఆయనకి ఏమవుతారు? అమ్మమ్మ అవుతారు. ఓకే, మిరియల్ గురించి తీసుకొచ్చారా? మిరియం కూడా ఉంటాం మేము. యేసు ఆశీర్వాదం తీసుకొచ్చారా? లే మిరియం కూడా ఉంటాము. చర్చికి వెళ్ళినాం. ఈడ చర్చి ఉన్నది దగ్గర. అమ్మ ఇక్కడ తీసుకురా, పూర్తిగా ఎప్పుడు రాకుండా ప్రార్థన చేస్తాను. అమ్మ బాబు ఎక్కడన్నా? హైదరాబాద్ అమ్మ, ఎల్బీ నగర్. హైదరాబాద్ ఎక్కడ? ఎల్బీ నగర్ దగ్గర అమ్మా. నువ్వు వచ్చే ముందు ఫోన్ చేయి. ఇది మంగళపల్లి సత్యం వెంకటమ్మ అంట, గానుగ బండ, సూర్యాపేట నుంచి వచ్చారు. గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు, అయినా మరల నొప్పి వస్తుంది. రండి పడితే మళ్ళీ ఇవన్నీ చప్పట్లు కొట్టండి గట్టిగా. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టండి. ఆమెన్. దగ్గర రండి, దగ్గరకుండండి. ఇంకా దగ్గరకుండా. ఆమెన్. పడుకో, తాళాలు పట్టుకోండి, వీళ్ళిద్దరిని పట్టుకోవాలి. ఆమెన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి, అందరూ ఆపొద్దు. హార్ట్ ప్రాబ్లం. ఆమెన్. ఏముంది వాడు జోబులో? ఈ హార్ట్ కదా ప్రాబ్లం. ఆమెన్. లేదా? చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమెన్. హల్లెలూయా. పైకి రండి, మీ ఎదురు ఒకసారి పైకి రండి. ఆమెన్. హల్లెలూయా. పైకి రండి, ఎదురు రండి. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టండి. ఎవరికి 2 సార్లు అయింది? గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు. ఎక్కడ? ఏ హాస్పిటల్ అది? ఇది అపోలో హాస్పిటల్. ఎక్కడ? ఇక్కడ అపోలో హాస్పిటల్, అక్కడనేమో ఖమ్మంలోనేమో ఏరియా హాస్పిటల్. గుండె ఆపరేషన్ 2 సార్లు చేశారు, అయినా మరలా నొప్పి వస్తుంది. షుగర్, బీపీ కూడా ఉందా? మంగళపల్లి మీది సత్యం, మంగళపల్లి సత్యం వెంకటమ్మ, గానుగా బండ, సూర్యాపేట నుంచి వచ్చారు. స్టంట్ ఏమైనా వేసారు ఏంటి? 2 వేసారు. ఎక్కడ? అందుకే చెయ్యి రావట్లేదు అనుకుంటా. 2 సార్లు వేసారా? ఏం తగ్గలేదు? లేస్తుంది. ఈ మధ్య వారం రోజులు లేస్తుంది. ఏం లేదు. నొప్పా?
ఏం పని చేసుకుంటారా మీరు? నేను వ్యవసాయ పని చేసే కానీ ఇప్పుడు ఏది చేయట్లే. మరి మన ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి చూసారు మీరు? క్షణాల నుంచి చూస్తున్నాను. దరిద్రం మీద ఉంది, దరిద్రం మీద క్షణాల నుంచి చూస్తున్నా. రాలేకపోతున్నావా? ఇప్పుడు ఫ్రీగా ఉందా మీకు? ఏమైనా ఇబ్బందిగా ఉందా? ఇప్పుడైతే ఫ్రీగానే. చేతులు పైకి ఎత్తండి రెండు. ఆమె ఆ చెయ్యి పాపం చాలా ఇబ్బంది పడుతున్నట్టు. ఇది పక్షవాతం పేషెంట్ సగం వరకు పక్షవాతం, అది దగ్గర రావట్లే బాగా రాదు ఇది. ఓకే రైట్. మీ భార్యకి ఏంటి? ఆవికే గుండెల్లో నొప్పి, వెన్నుపూస అరిగింది, తలనొప్పి. నీకేనమ్మా? ఏం పేరు? వెంకటమ్మా. ఓకే. ఇప్పుడు నీకు గుండెలో నొప్పి ఏమైనా ఉందో? ఇప్పుడు నొప్పి అన్నావు కదా ఇక్కడ కింద లేదా? ఇక్కడ కూడా ఏదో నొప్పి అన్నావు కదా, నడుము తగ్గిపోయిద్దా? ఓకే. ఇక ఈయన కొంచెం దూరం పెట్టు. ఆమేన్, హల్లెలూయా. అక్కడ నుంచే పెట్టు. గుండెల్లో నొప్పి, వెన్నుపూస అరిగింది, తలనొప్పి అన్నావు. ఇప్పుడు అలాంటివి ఏమైనా ఉన్నాయా? లేవా? వంగుని చూడు, చూసుకో. నొప్పి అని ఉందేమో. వెన్నుపూస. ఆమేన్ చప్పులు. అంత క్లారిటీగా వంగిందంటే దేవునికి మహిమ. మళ్ళీ వంగు. ఆ ఎన్నిపోసి ఎంతకాలం పెట్టి నొప్పి ఉందమ్మా? 5వ సంవత్సరం. 5 సంవత్సరాలు. ఇట్లా వంగటం కష్టం కదా? చేతులు పైకి ఎత్తుకుంటూ నడుచుకుంటే తిరుగు, అటు తిరుగు. అందరూ దేవుని స్తుతించండి, స్తుతించుతూ ఉండాలి. మౌనంగా ఉండకూడదు, దేవుని స్తుతించుకుంటూ ఉండాలి, ప్రభుని గణపరచాలి. ఆమేన్, హల్లెలూయా. ఆమేన్. దగ్గరికి వచ్చి మళ్ళీ ఇలా వంగు, పూర్తి ఇలా వంగు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నీకే స్తోత్రం. ఆమేన్. పరిపాత్రుడా నీకే స్తోత్రం. వాస్తవంగా ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఉన్నాయి నొప్పులు. నువ్వు పట్టుకోకు. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా, స్టేజ్ మీదకి వచ్చే వరకు ఇక్కడ కూడా ఉన్నాయి. ఫ్రీ అయిపోయింది కదా. 5 సంవత్సరాలు కొంది బాధ. అంటే వెన్నుపూస అరిగిపోయింది అని చెప్పారా? ఎక్కడ? ఏ హాస్పిటల్ అది? హైదరాబాద్. మా తమ్ముడు తీసుకుపోయింది ఏదో హాస్పిటల్. సరిపోయిందని వాళ్ళ తమ్ముడే చూపించిండు. అంతేనా? నిన్నెవరు చూపించారు మరి? డబ్బులు ఎక్కట్లు కొడితే కొడుకు, ఈయనేమో కొడుకు, నిన్నైతే తమ్ముడే. ఇక అదే బాగోపోతే అమ్మగారి ఇంటికి వెళ్ళిపోమంటారు. అదే వరుస. అంతేనా? డబ్బులు నేను కొట్టేదే. అట్లనా? ఫోన్లే, మంచోడువే మీ ఆయన, మంచోడు అయితే. ఓకే. నీకు ఇప్పుడు 4 ఏళ్ళ సంది. ఇప్పుడు 5వ సంవత్సరం. ఎన్నుపూస నొప్పి. ఎన్నుపూస మెడల కాటికి ఒకటే తీపులు, సురుకులు, సూదులు కూర్చున్నట్టు నేను సన్ని కూర్చుంది. ఇక్కడ కూర్చో ఇడికి వచ్చినాక కూడా నొప్పి లేచింది. నేను రిపోర్ట్ చిట్టి రాపించుకున్న కాంచి కొద్ది తగ్గింది. తేజ్ ఎక్కినాక కొద్ది తగ్గింది. మొత్తం పూర్తి తగ్గిపోతుంది. సౌండ్ బాక్స్ లో సప్పుడు తలకాయ వస్తుంది. ఇప్పుడు నాకు బానే. ఆమేన్, హల్లెలూయా. యేసే ఎంత గొప్ప దేవుడు. ఈ సౌండ్ కూడా వినబుద్ది. ఈ తలనొప్పి వచ్చినప్పుడు ఈ నడుము ఒకటి, ఈ మెడల గుంజుడు, ఇదే వెనక ఈ తలలో నొప్పి, ఈ గుండె నొప్పి. నేను గుండె నొప్పి ఎవరికి ఇంట్లో చెప్పుకోవట్లేదు. నా భర్తగా ఇట్లుంది, నేను చెప్పుకుంటే అధికారి అని ఇద్దరికి మందిరానికి వచ్చినాకనే చెప్తా. ఇంట్లో ఎవరికైనా చెప్పండి. చచ్చినా ఒకటే, బతికినా ఒకటే చెప్పుకోవట్లేదు. ఇప్పుడు 2 సంవత్సరాల సంది నాకు గుండెల సురుకు అని పోటు పొడిచి, వెనక పోటు పొడుతుంది, ఈడ పోటు పొడుతుంది. ఇక నేను చెప్పుకోదలుచుకోలేదు. నా భర్తగా ఇటు నేను కూడా చెప్పుకోవడం దండగా నన్ను యేసయ్య బాగు చేస్తాడని వచ్చినాయా. విశ్వాసం చూడండి పాపం. వాళ్ళు ఇక్కడ రావటం కూడా మనీ లేక ఇన్ని రోజులు రాలేనట్టు ఉన్నారు కదమ్మా. అది కాదు, ఈ రోజు హాస్పిటల్ పోనాడు కొడుకు ఆయనని. అమ్మా అక్కర్లేదమ్మా. గుండె నొప్పులు నా చేతులు చిట్టిక్కడ అంత పని కూడా కాదు. చిట్టిక్కడ మన గోరు తీసి ఇట్లా మాట్లాడుతూ ఒక్కోసారి పెరిగిన గోరు ఇట్లా అంటాం చూడు, అంతకంటే తక్కువ. అంతగా కూడా కాదు, అంతకంటే తక్కువ. చిట్కినేలు గోర్లు ఇట్లా మనం మాట్లాడుతూ ఒక్కోసారి ఇట్లా తీసుకుంటాం చూడు, అంతకంటే తక్కువ. అంత స్పాటే తగ్గిందా లేదా? అది ఈమెకే కాదు, ఎవరికైనా సరే మీరు సర్జరీలు చేసుకుని బైపాస్ సర్జరీ ఏం అవసరం లే, ప్రభు కార్యం చేస్తారు. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. ఎల్బినార్లో దిగి గుర్రగూడ అంటే ఎవరైనా చెప్తారు పక్కనేనండి. ఇబ్రహీంపట్నం రోడ్డు అంటే నాగార్జున సాగర్ రోడ్డు అండి. అది ఎవరిని అడగక్కర్లే, వచ్చేయండి విడుదల పొందండి. మరి మంచంలో ఉండి నేను చచ్చిపోతానేమో, ఇక నన్ను బతికించుకోలేరంటే నేను ఉన్నానండి. మీరేం బాధపడదు, ఎవరైనా ఏ క్యాన్సర్ అయినా. హలో, ప్రైజ్ లోనండి. హలో తల్లి చెప్పమ్మా. అదే ఇంట్లో బాగాలేదని ప్రార్థన చేసుకుందామండి. దొరకనే ఎంత వస్తుందంటే ప్రార్థిస్తున్నాను.
ఆమె దురాత్మ ఆమెలో నుండి తొలగిపోను కాక యేసునామమున ఆమె. దయచేసి దురాత్మలోకి ప్రార్థన ఫోన్లో ఉండవు. ఎందుకంటే నేను ఫోన్ చేసి ప్రార్థన చేసుకోవాలి, లేచింది ఇక ఇల్లంతా కళ్ళకొల్ల. దయచేసి నా మాట వినండి. కొంతమంది చెప్తే వినరు, నాకు కోపం వచ్చిందని చేస్తారు. సరే రేసు రకం చేయమనేసరికి ఈ ఇంట్లో ఇక తాండం ఆడేది. దయచేసి దురాత్మలోకి ఫోన్లో ప్రార్థన లేవు. ఇంకొక ప్రార్థన కూడా లేదు. ఏంటో చెప్పరా, ఈ అయ్యగారు ఏంటంటే ఏంటంటే సీరియస్ మ్యాటర్ అన్నాడు. ఏంటంటే మా ఆయన ఇంకొక ఆవిడతో అక్రమసం, వాళ్ళకు కూడా ప్రార్థన లేదు. ఈ రెండూ లేదు. దయచేసి గమనించండి, అక్రమ సంబంధాలకి మన దగ్గర ప్రార్థన. ఒకవేళ భర్త భార్య ఏదో గొడవలాడి కొట్టేసుకుని విడిపోయారు అనుకోండి, వాళ్ళకి ప్రార్థన ఉంది. ఎందుకంటే విడిపోయిన వారిని దేవుడు ఏకాంగులుగా చేస్తాను వాక్యం ఇచ్చాడు. హల్లెలూయా. గర్భపాలం లేదా, ప్రార్థన ఉంది, గర్భపాలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మరి ఫిట్స్ తోటి, అలాగే కిడ్నీ సమస్య, కుష్టి వ్యాధులతో, పక్షవాతంతో బాధపడుతున్నారా, ప్రార్థన ఉంది. యేసు నామములో విడుదల పరచబడతారు. హల్లెలూయా. దయచేసి ఈరోజు ఎంతమంది ఎన్ని రకాలైన బాధలు పడుతున్నారో, ఎంత శోధన అనుభవిస్తున్నారో, ఎన్ని కీడులు అనిపిస్తున్నారో, రండి విడుదల పొందండి నజరేయుడైన యేసు నామములో. ఇక నేను చెప్తున్నానండి, ఆ మాట నేను అన్నందుకు మీరు బాధపడుతుంది. మీరు ఎక్కడెక్కడ తిరిగి ఆఖరికి పాస్టర్ గారి ఎన్నో చర్చిలకి వెళ్ళి, ఎన్నో మీటింగ్కి వెళ్ళి కూడా మాకు ఏ మాత్రం ఇలా వెళ్తున్నామో అలా వస్తున్నాం అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. ఏదో పెద్ద పెద్ద మీటింగ్లు అయ్యగారులు పెడతారు కదా, వాటిలోకి వెళ్ళి మేము ఎలా వెళ్ళామో అలా వస్తామే. 6 వారాలు 7 వారాలు ఇంకెన్నో వారాలు తిరుగుతారండి. ఈ వారాలు మన దగ్గర లేవండి. రావాలా, విడుదల పొందాలా, మీ దారి మీరు వెళ్ళిపోవాలా. హల్లెలూయా. హలో హలో, ప్రైజ్ లార్డ్ అమ్మా. హలో చెప్పండి. స్తోత్రం నాయన. మీ దాసులు ప్రార్థన చేయమన్నారు. అదే బలహీనతైనా మీకు తెలుసు, విడిపించండి యేసు నామములో నడుచున్నది. దయచేసి ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన వెంటనే 5 గంటల వరకు ఉంటుంది ప్రార్థన. 11:30 నుంచి 5 గంటల వరకు. తర్వాత బోర్డంత సమయం అక్కడ రోగులను స్వస్థపరచుకుంటూనే ఉంటాం. రాత్రి 8 అవనే, 9 అవనే, 10 అవనే, ప్రతి ఒక్క బిడ్డ స్వస్థ పొంది వెళ్ళాలండి. అది దేవుడు నాకు ఇచ్చిన కృప. హలో వందనాలు అండి. చెప్పండి అయ్యా. మాది ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా. అయ్యా కాలు చెయ్యి నరాల ప్రాబ్లం వల్ల కాలు చెయ్యి చచ్చిబద్ధత ఉంటుంది. ఓకే, దేవాని స్తోత్రాలు. మీ దాసుని దర్శించి వాళ్ళకి కాలు చెయ్య ఏదైతే ప్రభా మరి నాయన బాధ ఉందో ప్రార్థిస్తున్నాము, విడిపించండి. వారికి ఉన్న శోధన నుంచి తొలగించండి యేసునామములో. దయచేసి నిరీక్షణ ఛానల్లో ప్రతిరోజు 10:30కి మరియు 3 నుంచి 4 గంటల వరకు మరియు రాత్రి 11 గంటల వరకు మన ప్రోగ్రాంలు అవుతున్నాయి. ఈ ప్రోగ్రాం చూపించండి. చనిపోయేటువంటి వాళ్ళకి ఈ ప్రోగ్రాం చూపించండి, వాళ్ళు బతుకుతారు, ప్రభు కార్యం చేస్తారు. లాస్ట్ స్టేజ్లో ఉన్నా పర్వాలేదు, అది క్యాన్సర్ ఇంకోటి అవి మనకు అవసరం లేదు. వస్తారు, విడుదల అమ్మా కూడా అవుతారు. వెళ్ళేటప్పుడు సంచులు గింజలు వేసి నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అది యేసయ్య మనకి ఇచ్చిన కృప. దయచేసి పాపం మీ స్నేహితులు కానీ, మీ బంధువులు, మీ రక్తబంధువులు ఎవరికున్నా ఈ విషయం చెప్పండి, విడుదల పొందుతారు, హ్యాపీగా వెళ్తారు. హల్లెలూయా. హలో 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 అయ్యా, గట్టిగా మాట్లాడండి అయ్యా. కడప నుండి మాట్లాడుతున్నాం అయ్యారు. చెప్పండి. బాబుకి 5 బాబు అప్పటి నుంచి షుగర్ అయ్యారు. ఓకే. ఎదుగుదల లేదు. ఏదానికన్నా చేస్తున్నామన్నా కూడా ఏది. మీరు మరి టీవీలో చూస్తున్నారా, ఒక పిల్ల పొట్టి ఎంతే ఉంది, నేను 2వ తరగతి చదువుతా అనుకున్నా, ఆ పిల్ల ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. ప్రార్థన చేశాక ఆ ఇన్సులిన్స్ అన్ని మానేసి ఆ పట్టుకున్న పిల్ల మంచిగా ఇప్పుడు నార్మల్గా అయింది, చక్కగా ఫంక్షన్కి వెళ్తుంది. మరి కేర్ హాస్పిటల్లో మరి అలా ట్రీట్మెంట్ తీసుకున్నారు. రోజు టాబ్లెట్లు వేసుకోవాలా, రోజుకి 4 నుంచి 5 ఇన్సులిన్స్ వేసుకోవాలి కేర్ హాస్పిటల్. అక్కడ కూడా కానీ ఇక్కడ మన దగ్గరే ఈరోజు సూపర్గా హైట్ పెరిగింది. అటువంటి రోగాలు లేకుండా దేవుడు కార్యం చేస్తాడు. కడుపు అయితే 3 పిల్లలు ఉన్న పిల్లలాగా ఉంది కడుపు. ప్రార్థన చేయగానే కడుపు నార్మల్ అయింది. దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు. వీలుంటే అబ్బాయిని తీసుకుని ఇక్కడికి రండి, ప్రభు ఆ బిడ్డను స్వస్థపరిచింది కాక. ఆమేన్. దయచేసి గమనించండి. మరి ఒక భార్య భర్త ఇక్కడ వాళ్ళది ఢిల్లీ. మరి దయచేసి గమనించండి, వాళ్ళది ఢిల్లీ అండి. వాళ్ళ భార్య భర్త పిల్లలు లేరు. అయితే ఓల్డ్ సిటీలో ఉంటారు వాళ్ళు. మరి ఎంత బాధ అయిపోయిందో చూడండి, వాళ్ళు రోగం వచ్చిందో చూడండి. నా దగ్గరికి వచ్చారు. హలో 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 ప్రైజ్ లార్డ్ తల్లి.
చేయలేదు పాస్టర్. చెప్పండి. అదే నాకు హెల్త్ బాగోట్లేదు సార్. నాకు ఏమైందో చెప్తే బాగుంటుంది. హెల్త్ బాగుంటుంది అంటే మాకేమైనా కళలు వస్తాయా, లేకపోతే మేమేమన్నా కూర్చుని దర్శనం చూడాలి అంటే అయిపోయేదానికి ఈ బాధలన్నీ ఏంటమ్మా? స్తోత్రం నాయన. ఎగుమతులు దర్శించి సైతం శోధల నుంచి విడిపించండి. ఆ థైరాయిడ్ సమస్త శోధల నుంచి విడిపించండి ఇస్తున్నాములా. దయచేసి మాట్లాడేటప్పుడు కొద్దిగా అర్థం చేసుకోండి. అందరికీ ఫోన్లు కలవట్లే, ఎంత కష్టపడుతున్నారో. దయచేసి ఫోన్ కలవని బిడ్డలు 4:30కి లైవ్ అయిపోద్దండి. అయిన తర్వాత కూడా చేయండి, మీరు ఏం బాధపడకండి. నేనున్నాను. ఎప్పుడు కూడా మీ కొరకు మేము ప్రార్థన చేస్తానికి సిద్ధంగా ఉంటాం. హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి, చెప్పండి. మానసికంగా స్తోత్రం ఆయన. ఈ కుమారుడు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సాతానా మానసికంగా అతను ఇబ్బంది కలిగిస్తున్న అపవాది యేసు నామములో నేను గద్దిస్తున్నాను. టాప్ చేస్తున్నాము ఆమె. దయచేసి గమనించండి. మరి లైవ్ కొద్ది సమయం మాత్రమే ఉంది మన మధ్య. కొన్ని సాక్ష్యాలు మనతో. మరి ఈ బిడ్డలో భర్త భార్య ఇద్దరే ఉంటారు ఓల్డ్ సిటీలో. అసలు హాస్పిటల్ చూపించి ఆ వార్తలు అయితే తగ్గించట్లేకపోతున్నారు హాస్పిటల్ వాళ్ళు. ఏం చేయడానికి అర్థం కావట్లేదు. కొడుకు లేరు, కూతురు లేరు. ఆయన కూడా వృద్ధుడే. నారాయణ కాలేజీలో చిన్న పని ఏదో చేసుకుంటాడంట, బాతులు కడతాడంట. ఆ బిడ్డ టీవీలో చూసి, వాళ్ళ భార్య టీవీలో చూసి, ఇక నేను చచ్చిపోతానేమో, అయ్యగారి దగ్గరికి వెళ్ళాలంటే అట్లా వచ్చారండి. అప్పుడే మా ఇంటికి వచ్చారు, అన్నం తినిపించి భోజనం చేసి వాంతులు గీంతలు అన్నీ ఆపేసి హ్యాపీగా ఇతను ఒక గంట లోపల హ్యాపీగా వెళ్ళిపోయారు ఇంటికి. దయచేసి యేసు ఆశ్చర్యపరు స్వస్థత శాలలో జరిగే అద్భుతాలను మీరు చూసుకుంటూ ఇక్కడికి రండి. దేవుడే మిమ్మల్ని బాగు చేస్తాడు, విడిపిస్తాడు. ఎలాంటి వ్యాధి అయినా, ఎలాంటి బలహీనైనా యేసు నామములో తగ్గిపోతుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. రండి, టీవీ చూడండి. ఆమేన్. బెల్లంకొండ నుంచి వచ్చారు. గుండె పెరిగింది, ఆ లివర్లో క్రొవ్వు, కంటి చూపు కొరకు రావాలి త్వరగా. సత్యవతి బెల్లంకొండ నుంచి వచ్చారు. సత్యవతి రా త్వరగా రా. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టారు. సత్యవతి నువ్వేనా? యెహోవా. ఆమేన్. హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడండి. ఏం పేరమ్మా నీ పేరేంటి? సత్యవతి అండి. అసలు ఏంటి, ఎన్ని సంవత్సరాలు పట్టింది బాధ? 5 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఇక్కడ ఇబ్బంది ఉందమ్మా? గ్యాస్ పట్టిద్ది, ఇటు గుండె పట్టిద్దండి. టీవీలో చూసావా? చెప్తే వచ్చావమ్మా? నేను సంవత్సరం క్రితంగా వచ్చాయి గారు. వచ్చావా? వచ్చి టీవీ ట్రాన్స్ఫర్ తీసుకురాలా. బెల్లంకొండ ఎక్కడది? పిడిగిరాళ్ళ దగ్గర. అట ఎప్పుడు మీ వాయికు చూస్తానయ్యి నేను. గుండె పెరిగిందా? ఉంది కదా, వ్యాధి బాధ, గ్యాస్ ఉంది. టాబ్లెట్ ఇదేంటి? ట్రూబులా, గ్యాస్ ట్రబుల్. నిమ్ము కూడా ఉందా? కంటి చూపు కనపడదయ్యా. చాలా మస్క్ వచ్చి టెన్షన్ పడద్దే. నామలు పూర్తిగా విడుదల. వీళ్ళిద్దరిని ఒకేసారి. ఇప్పుడు ఎట్లుందమ్మా నీకు? దడ ఏమైనా ఇబ్బందులు ఉంటాయా నీకు? ఈ కాలు నేను ప్రార్థన కానీ బయలుదేరిన కానించి ఈ కాళ్ళు 2 కాళ్ళు సొచ్చున పడ్డట్టుంది అయ్యగారు. నేను సొహర వచ్చి ఇది 3 నెలే. అయ్యగారు కట్టి నీ కాడికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నేను స్వస్థపడతానని హాస్పిటల్లో బిల్లలు కూడా వాడుకోవాలా. నేను అట్నే ఉండే. నేను అంతే కాళ్ళు మంటలు, అరికాళ్ళు, అరిచేతులు, సురుకు, పోట్లు ఎక్కువైనాయి. అసలు అమ్మాయి వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. అమ్మాయి టీబీ ట్రాన్స్ఫర్కి డబ్బులు ఇచ్చింది. ఇక పొద్దున అసలు ఇక్కడికి రాబోయిన దాకా 11 దాకా పండుకొనే ఉండ. ఇక పొద్దున మళ్ళీ ఇక్కడికి వద్దామని లేచి రామ్మ పోదామని చెప్పి తీసుకొని వచ్చిన. ఇప్పుడు తగ్గిపోయిందయ్యా. తగ్గిపోయినాయా? చూసుకో, టెస్ట్ చేసుకో, ఎట్లా చేసుకో. పూర్తిగా తగ్గిపోయినాయా? ఈ కాలు కొద్దిగా కొంచెం ఉందా? అది కూడా ఇప్పుడే తగ్గిపోతుంది. వేస్తున్నాము చూసుకోమ్మా. చూసుకో. ఎట్లా అనుకోవాలా? పైకి ఎలా కాదు, ఇట్లా పైకి ఎట్లా అనుకో. కొంచెం ఇక్కడ పట్టినట్టుగా ఉంది. ఓకే. చూసుకో ఇట్లా ఇక్కడ కొంచెం. ఓకే. థ్యాంక్ యూ. ఆమేన్. చూసుకో. తగ్గిపోయిందా? చప్పట్లు కొట్టండి గట్టిగా. రోషయ్య ఎవరు? రోషయ్య చెవులు, మోతలు, తలలో నొప్పి, ఒళ్ళంతా నొప్పులు. పాపం రోషయ్య
నువ్వేనా? నేనేనయ్యా. ఏంది మీ ఊరు చుండూరు అంటే ఎక్కడది? అయ్యా తడాలు అవుతాలయ్యా. చెవులు మోత, తలంతా నొప్పి, ఒళ్ళంతా నొప్పులు, అంతేనా? ఆమెన్. కాళ్ళు పండ్ల బారిపోవటం, కాళ్ళు పండ్ల బారిపోవటం అయ్యా. వండుకున్నప్పుడు నిద్ర ఉండదయ్యా. ఎవరో కూర్చున్నట్టుగా కాళ్ళని నిద్ర ఉండదయ్యా. ఎవరికే? ఆయనకు ఉండదా? ఏమైతారు ఆయన? పట్టుకో. ఏమై? భర్త గారా? ఓకే, పట్టుకో పట్టుకో. రోషా ఏసునామములో తలలో నొప్పి కూడా వెళ్ళిపోను కాక. నడు, పరిగెత్తు పరిగెత్తు. ఏసు రక్తమే చేతులు పైకెత్తు స్పీడ్గా. ఆమె ఇట్లా స్పీడ్గా. ఆమె ఆయన ఎలా నడుతున్నాడు చూసుకో. పరిగెత్తు పరిగెత్తు. ఏసు రక్తమే చేతులు పై. నడువయ్యా, నువ్వు నడు. ఆమె ఆమె బాధపడతా ఉంటాడయ్యా. రేత్రి ఆయన మంచిగా నడుతున్నాడా లేదా? నడుస్తున్నాడయ్యా. నన్ను చూస్తావేంటి? ఆయన చూడమంటుంటే ఫ్రీగా నడుస్తున్నాడా? కాళ్ళన్నీ పట్టేసి ఉన్నాయంట కదా. బాగా పట్టేది, రేత్రి నిద్ర ఉన్నదయ్యా. ఆమె పెద్దయినా నీకు శబ్దాలు వినపడతాయంట కదా? వినపడతాయ్యా. ఇప్పుడు ఎట్లా ఉందయ్యా? ఇప్పుడు కొంచెం తక్కువగా ఉన్నాయ్యా. ఈ చెవుల్లో శబ్దాలు వస్తాయా? చెవులో శబ్దాలు వచ్చినప్పుడు, మోత వచ్చినప్పుడు తలంతా మెత్తిపోతాయ్యా. ఇప్పుడు నెత్తులు నొప్పి ఉందా? నొప్పి కూడా ఇప్పుడు లేదయ్యా. బలమైన దుర్గము, ముక్తి యేసురథము, అపవిత్రాత్మను పారద్రోలు, శక్తి యేసురథము. ఏంటి జోబులో? నీకు ఏమేమి ప్రాబ్లం ఉండే ఇక్కడ ముందు? ఇక్కడికి రాకముందు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి? ఏమేమి ప్రాబ్లంతో వచ్చావు ఇక్కడ? అయ్యా సమస్యలు పండుకున్నప్పుడు అయ్యా పారం చేసుకుంటూ ఉన్నాను అయ్యా. కుక్క రూపంలో వచ్చి చట్టం కొరికి ఇప్పుడు నొప్పులు తగ్గినాయా ఇక్కడ? కొంచెం ఉండయ్యా. అదే తగ్గినాయి, కొంచెం తగ్గినాయా? ఇంకేమన్నాయి నొప్పులు? అయ్యా ఈ చట్టం అంతా నొప్పి అయ్యా. కుక్క రూపంలో వచ్చి చెవులు శబ్దాలు వస్తున్నాయి. ఇప్పుడు శబ్దాలు కూడా కొంచెం ఒక్కరు తగ్గినాయి అయ్యా. తగ్గినాయా? పూర్తిగా తగ్గిపోతాయి. పెట్టుకోండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు, 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు, పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు, ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు, విడుదల పొందారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.